హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎందుకంటే ఇదంతా అందరికీ ఇష్టమైన షాపింగ్ వ్లాగ్. అండ్ మేమైతే మంచి మంచి కలెక్షన్ అయితే చూసాము అండ్ మీకు కూడా చూపిస్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా వ్లాగ్ మొత్తం చూడండి. అట్ ద సేమ్ టైం ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో నేనైతే కొన్ని శారీస్ తీసుకున్నానండి. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో తీసుకున్నాను. బట్ నాకు అసలు బ్లౌజ్ సెట్ చేయడానికి అస్సలు కుదరలేదు. 2-3 టైమ్స్ వచ్చాను కానీ నాకు నచ్చిన బ్లౌజ్ దొరకలేదు అనమాట. ఇది ఇంకా ఇలా కాదులే అని చెప్పేసి నచ్చకుండా ఎందుకు తీసుకోవడం అని నేను స్కిప్ చేసేసాను. ఈరోజు లక్కీగా మా మమ్మీ షాపింగ్కి వస్తున్నాను కదా అని చెప్పేసి నా శారీస్ కూడా తెచ్చుకున్నాను అనమాట. సో ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంది. అసలు ఆ 2 శారీస్కే బ్లౌజ్ చాలా సెట్ అయింది. నేను సేమ్ బ్లౌజ్ 2 శారీస్కి వాడదాం అనుకున్నాను కానీ ఎందుకులేని ఇంకో బ్లౌజ్ కూడా తీసుకున్నాను జస్ట్ ఇన్ కేస్. అండ్ తర్వాత మేమైతే పైకొచ్చి మమ్మీకి శారీస్ కావాలి అని చెప్పేసి పైకొచ్చాము. ఎందుకంటే ఈస్టర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మమ్మీ వాళ్ళ యానివర్సరీ వస్తుంది అనమాట ఏప్రిల్లో. సో కొన్ని శారీస్ అయితే చూసాము. ఈ శారీ కలెక్షన్ చాలా బాగుందండి. నర్సింగ్లో లైక్ డిజైనర్ పీసెస్ లాగా ఉన్నాయి అన్నీ. ఇట్ వాజ్ మోర్ లైక్ రెడీమేడ్ శారీస్ లాగా అనమాట. రెడీమేడ్ అంటే రెడీమేడ్ బ్లౌజెస్ లాగా. సో ఇలాంటి కలెక్షన్ అయితే ఉన్నాయి. రేంజింగ్ ఫ్రమ్ 4,000 to 6,000 7,000 ఆ రేంజ్లో ఉన్నాయి. సింపుల్ శారీస్ కూడా ఉన్నాయి. కాకపోతే డిజైనర్ శారీస్ అయితే నాకు ఇంకా చాలా మోస్ట్ అట్రాక్టివ్ అనిపించింది. ఈ కలెక్షన్ అంతా చూసారా? ఇదంతా మీకోసం ఒక చిన్న వీడియో లాగా తీసాను అనమాట. సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది ఏమేమి శారీస్ ఉన్నాయని. సో ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ వేర్ రేంజింగ్ ఫ్రమ్ 4,000 to 6,000 అండ్ 3,000 రేంజ్లో కూడా ఉన్నట్టున్నాయి. బట్ వర్తే అండి. 6,000 4,000 నుంచి 6,000 పెట్టినా వర్తే. ఎందుకంటే మీకు బ్లౌజ్ మొత్తం మంచి వర్క్ వస్తుంది అండ్ చాలా డీసెంట్ లుక్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా వేరే కొన్ని శారీస్ చూసాము. అండ్ ఈ శారీ చూసారా? ఈ శారీ చాలా బాగుంది. ఈ శారీ నాకు చాలా నచ్చింది. కానీ సేమ్ డిజైన్లో నాకు వేరే గ్రీన్ కలర్ శారీ ఉందన్నమాట విత్ సేమ్ బ్లౌజ్. కాకపోతే నా బ్లౌజ్ పింక్ కలర్లో గ్రీన్ కలర్లో వచ్చింది. ఇదేంటో పింక్ కలర్ శారీ. సో బ్లౌజ్ ఇలానే వచ్చింది మొత్తం వర్క్ వచ్చి. అందుకనే నేను తీసుకోలేదు సేమ్ డిజైన్లో ఎందుకని. బట్ దిస్ వాజ్ వెరీ నైస్. నాకైతే చాలా నచ్చింది. అండ్ అలా అయితే షాపింగ్ మొత్తం చూసాము. అండ్ మమ్మీ ఇంకొన్ని శారీస్ చూసింది. ఇవన్నీ చూసాము. అండ్ షాపింగ్ మధ్యలో అయితే మా పాప ఆ శారీ బాగుందమ్మా, ఈ శారీ బాగుందమ్మా అని చెప్పి చెప్తూనే ఉంది. అండ్ ఈ శారీస్ చూసాక మేము అలా పక్కన ఒక లేస్ షాప్ ఉంటే లేస్ షాప్కి వెళ్ళాము. ఈ శారీస్ ఉన్నాయి. కాకపోతే వీటివి బోర్డర్ లేకుండా తీసుకున్న శారీస్ అనమాట. నేను ఇవి కొన్ని మంత్స్ బ్యాక్ తీసుకున్నాను. అండ్ లేస్ లేకుండా తీసుకున్నాను కదా. సో నేనేమనుకున్నానంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దాం అనుకున్నాను అనమాట. లైక్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని. సో అలా ఐడియాతో ఈ శారీస్ తీసుకున్నాను. కాకపోతే నాకు బ్లౌజ్ సెట్ అయ్యేసరికి ఇంత టైం పట్టింది. అండ్ దీనికి బార్డర్ సెట్ చేయాలి. కాకపోతే ఆ బార్డర్స్ అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి. ఐ డెంట్ లైక్ దోస్ దట్ మచ్. నేను ఏమనుకున్నానంటే చిన్న చిన్న బార్డర్స్ సింపుల్గా, ఎందుకంటే నాకు బ్లౌజ్ హెవీగా వచ్చింది కదా. సో ఐ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ ఎ బార్డర్ విచ్ ఈస్ లైక్ వెరీ సింపుల్, జస్ట్ చిన్న లైన్ లాగా లేదా పర్ల్ లాగా అలాంటి బార్డర్స్ అయితే చెక్ చేశాను. కాకపోతే నాకు ఏమంత నచ్చలేదు అనమాట. నాకు ఒక్క బార్డర్ నచ్చింది, అదైతే తీసుకున్నాను. అండ్ ఆ బార్డర్ ఈ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనేది మీకు చూపిస్తాను, తర్వాత చూపిస్తాను. కాకపోతే నాకు ఒక బ్లౌజ్ అయితే, ఒక శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే చాలా నచ్చింది. ఎంత నచ్చిందో, ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కూడా అది. సో నేనైతే వెంటనే అది గ్రాప్ చేసేసాను. అండ్ దెన్ అక్కడి నుంచి కళామందిర్కి వెళ్ళామన్నమాట కొన్ని శారీస్ చూడడానికి. కొన్ని శారీస్ నచ్చాయి. కాకపోతే ఇట్ వాస్ నాట్ దాట్ గ్రేట్ అనమాట. కలెక్షన్ ఏమంత ఎక్కువగా లేదు. కొన్ని అయితే సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ చేసి ఒక శారీ అయితే తీసుకున్నాము. ఆ శారీ ఏంటో మీకు చూపిస్తాను. వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఇంకెక్కడ చూసినా సరే అందరూ షాపింగ్ అని తిరుగుతున్నారు. మీకు ఏదైనా ప్లేసెస్వి రివ్యూ కావాలంటే నాకు తప్పకుండా చెప్పండి. నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. జెన్యూన్ ఫీడ్బ్యాక్ అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నేను షాపింగ్ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అండ్ పేరెంటింగ్ అండ్ గ్రేట్ రెసిపీస్ అయితే షేర్ చేస్తానండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎట్ ద సేమ్ టైం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. దీని కంటిన్యూషన్తో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తానండి. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.